హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనలో చాలామంది జనాలకి చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ రావడం మరియు జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ అద్దం ముందు నిల్చొని చూసుకుంటే అయ్యో ఈ వైట్ హెయిర్స్ ఎక్కడి నుండి వచ్చింది అని అనిపిస్తుంది. మరి ఇలా ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి? మరియు రాకుండా ఉండడానికి కొన్ని సూపర్ అన్నోన్ టిప్స్ ఏమిటి? వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వైట్ హెయిర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది. చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ వస్తున్నాయంటే దాంట్లో మెయిన్ రీజన్ మన బాడీలో మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం. మెలనిన్ అంటే మన హెయిర్కి కలర్ని ఇచ్చే పిగ్మెంట్. ఇది తగ్గితే వైట్ హెయిర్గా మారిపోతుంది. మరి ఇది ఎందుకు తగ్గుతుంది అంటే కొన్ని మెయిన్ రీజన్సే ఉన్నాయి. స్ట్రెస్ జాబ్ చేయడం, ప్రెషర్ తీసుకోవడం, ఎగ్జామ్స్ వల్ల కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, వీటి వల్ల మన బాడీలో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఇది మనలో ఉండే మెలనోసైట్స్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల వైట్ హెయిర్గా మారిపోతుంది. నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ అంటే B12, D3, ఐరన్ లాంటి విటమిన్ తగ్గితే కూడా హెయిర్ హెల్త్ పోతుంది. ఇంకా మన జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కావచ్చు. మన పేరెంట్స్కి యంగ్ ఏజ్లో వైట్ హెయిర్స్ ఉంటే మనకి కూడా రావచ్చు. నెక్స్ట్ మన సిటీలో ఉండే పొల్యూషన్ వల్ల కానీ లేదా మనం వాడే కెమికల్ షాంపూస్ వల్ల కానీ వైట్ హెయిర్స్ వస్తాయి. దీనివల్ల మెలనిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా మన లైఫ్ స్టైల్లో స్మోకింగ్ చేయడం, లేట్ నైట్ నిద్రపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఇంకా మందు తాగడం, వీటి వల్ల కూడా హెయిర్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. సైంటిఫిక్గా చూసుకుంటే హెయిర్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే మెలనిన్ ప్రొడక్షన్ స్టాప్ అవుతుంది. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఇది కూడా కంట్రోల్ చేయవచ్చు. మరి ఇవి ఎలా కంట్రోల్ చేయాలంటే వీటి గురించి మన దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ చాలామందికి తెలియదు, కానీ సైంటిఫిక్గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ముందుగా కరివేపాకులో విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కరివేపాకుని రోజుకి 5 లేదా 6 లీవ్స్ తినాలి. లేదా దీన్ని పేస్ట్ లాగా చేసి కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి. ఇది మెలనిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది, స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఆమ్లా జ్యూస్ లేదా ఆమ్లా పౌడర్. ఈ ఆమ్లాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. వీక్లీ 2 or 3 టైమ్స్ ఆమ్లా జ్యూస్ తాగాలి. లేదా ఆమ్లా పౌడర్ని హెయిర్కి ఒక మాస్క్ లాగా యూజ్ చేయాలి. ఇది హెయిర్ రూట్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా కాపర్ బాటిల్లో వాటర్ స్టోర్ చేసి మార్నింగ్ టైంలో తాగాలి. ఇందులో ఉండే కాపర్ అయాన్స్ హెయిర్ని మెలనిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. డైలీ 10 నిమిషాలు మెడిటేషన్ ఆర్ యోగా చేయండి. దీనివల్ల కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా కోకోనట్ ఆయిల్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్మరీ ఆయిల్ని మిక్స్ చేసి వీక్లీ 2 టైమ్స్ హెయిర్కి మసాజ్ చేయండి. రోజ్మరీ ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ రూట్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయితే 3-4 మంత్స్లో డిఫరెన్స్ చూడొచ్చు. కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడద్దు, న్యాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే ట్రై చేయండి. చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ రావడం చాలా కామన్, కానీ ప్రాపర్ కేర్ తీసుకుంటే కంట్రోల్ చేయవచ్చు. ఇది మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి. న్యాచురల్గా కేర్ తీసుకుంటే వైట్ హెయిర్గా మారకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు ఇప్పటి వరకు హెయిర్కి ఏ టిప్స్ యూజ్ చేశారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ.